శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము దసరా నవరాత్రుల్లో మహర్నవమి, అవును, ఆ పూజా విశేషాలు ఏంటి అన్నది వివరిస్తారా? తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలు. మహర్నవమి పేరులోనే ఉంది కదండి, మహర్నవమి, మహత్తు కలిగినటువంటి నవమి. ఇక అమ్మవారు యుద్ధం చేసి 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 8 రోజులు మహిషాసుర వధ జరిగినటువంటి రోజు. ఈరోజు అమ్మవారికి దేవాలయాల్లో ధరింపజేసేటటువంటి చీర రంగు మెరూన్ కలర్ లేదా బ్లూ కూడా కడుతూ ఉంటారు కొంతమంది. బ్లూ లేదా మెరూన్ కలర్, ఎర్రటి పూలు. అక్కడి నుంచి దుర్గాష్టమి నుంచి మొదలుపెట్టి అన్ని ఎరిపే ఎరిపే ఎర్రటి పూలతో అర్చన చేయడము, కుంకుమార్చన చేయడము. ప్రత్యేకించి ఈరోజు మహిషాసురమర్దిని అష్టకం కదా, అందరికీ బాగుంటుంది. అది చదువుకోండి. లలితా సహస్రనామము లేదా లలితా స్తోత్రము చదవగలిగితే చండీ సప్తశతి పారాయణ అవన్నీ కూడా చదవాల్సిందే. అవి చదువుతూ విశేషంగా ఇంకేమైనా చదవాలి అంటే మాత్రం ఈ మహిషాసురమర్దిని అష్టకం ఒక్కటి మాత్రం చెప్తాను. అష్టకం అంతా అందరికీ తెలిసిందే కదా. అవునండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. ఇట్లా చక్కగా ఉత్సాహంగా చదవండి. ఏదో చదవమన్నాను కదా అని పుస్తకం ముందేసుకుని కాదు, చక్కగా ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో. అంటే నేను చెప్పాను మొదట్లో, ఈ నవరాత్రి అనేది మనలో ఉండే అజ్ఞానం అనే అసురుణ్ణి చంపడానికి. ఈ రోజు ఆ అసురవధ జరిగింది, మనం ఎంత సంతోషంగా ఉండాలి. జ్ఞానం అనే సూర్యోదయం జరిగింది మనలో, అందుకని ఎంత ఉత్సాహంగా ఉండాలి. అలాగే ప్రత్యేకించి ఆయుధ పూజ అంటే చూడండి, మనం హైందవ ధర్మం ఎంత గొప్పదంటే రప్ప రాయి రప్ప చెట్టు అన్ని చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అని చెప్తూ ఉంటాం మనం. ఇలా చెప్తున్నప్పుడు అమ్మవారి గురించి మనం అర్చిస్తూ ఉన్నప్పుడు ఆయుధాలు మనకి ఎంతో ఉపయోగపడేటువంటి, ఆఖరికి గరిటి, ఇంట్లో వంట చేసే గరిట దగ్గర నుంచి మనం ప్రయాణం చేసే బండి వరకు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఆయుధము అంటే కత్తి ఇవే కాదండి, మన పనికి ఉపయోగించేటటువంటి అన్నివి కూడా ఆయుధాలే. పరిశ్రమలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా, విశేషంగా జరుగుతూ ఉంటాయి యంత్ర పూజలు. అందుకని ఆ యంత్రాన్ని కూడా దైవ స్వరూపంగా భావించి చేసేటటువంటి ఆయుధ పూజ. మన ఇంట్లో స్కూటర్ ఉంటే స్కూటర్కి, కారు ఉంటే కారుకి, సైకిల్ ఉంటే సైకిల్కి చిన్నప్పటి నుంచి మనం చేస్తాం కదా, రాసి బొట్టు పెట్టి ఒక పూలమాల వేస్తాం కదా. అన్నిటికీ చక్కగా కడిగి బొట్టు పెట్టి దండ వేసి ఆ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి ఇవన్నీ చేస్తుంటాం కదా. ఆయుధ పూజకు కూడా నివేదన చేయాలమ్మా, ఆయుధానికి కూడా చేయాలి. చాలా మంది ఏదో పూజ చేసి వదిలేస్తారు, కాదు, ఒక నివేదన స్వీట్ అది నివేదన చేయాలి. చక్కగా అలా చేసుకోండి. ఆయుధ పూజ కూడా చాలా అవసరం, మానకండి. మనల్ని క్షేమంగా, అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలండి, వెహికల్ కి పూజ చేసుకుంటాం. అవునవును, చండీ పాఠంలో చెప్తారు, మన యొక్క దారిని కాపాడేటటువంటి దేవత క్షేమంకరీ దేవత, ఆవిడ కూడా దుర్గా స్వరూపం. ఈ దుర్గనే ఇదంతానండి, మహిషాసురుని మధించింది కాబట్టి ఆ రోజు మహిషాసురమర్దిని. ఆవిడ అన్ని ఆయుధాలు ధరించింది కాబట్టి చండి. ఇవన్నీ కూడా దుర్గే, అన్ని దుర్గే. వీళ్ళే మనందరం అనుకుంటాము వేరే వేరే అనుకుంటున్నాం, కాదు. ఆ రోజు ఆ అవతారంలో ఇవన్నీ చేసింది. ఇక్కడ మహాలక్ష్మి అవతారంలో చండీపాఠంలో అయితే మహాలక్ష్మి యొక్క కథ అదేంటి మధ్యమ చరిత్రం చదువుతున్నప్పుడు, మహాలక్ష్మి అవతారం చదువుతున్నప్పుడే మహిషాసుర వధ జరుగుతుంది. అవునవును, మన పురాణంలో కూడా చెప్పుకున్నాం కదా. అందుకే ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకించి అన్ని దుర్గే, కానీ
ఆ ప్రయాణం, ఎందుకంటే పాడ్యమి నుంచి మొదలై దశమి దాకా వచ్చే వరకు ఒక్కొక్క రోజు ఆవిడ ప్రయాణం ఒక్కొక్కటి. ముందు బాలగా అయింది, తర్వాత జ్ఞానం సంపాదించింది, తర్వాత అన్నపూర్ణగా భోజనాన్ని పెట్టింది. అందుకే ఇక్కడ కూడా చూడండి, ప్రథమం శైలపుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంట. చూడండి, అక్కడ శైలపుత్రిగా బాలా త్రిపుర సుందరిగా ప్రయాణం మొదలై, తర్వాత గాయత్రి జ్ఞానం సంపాదించి, చంద్రగంటగా తపస్సు చేసి తపస్సు అంటే ఆవిడ ప్రయాణం చూడండి ఎట్లా వస్తుందో, ఎలా వస్తుందో, అంటే పతి కోసం తపస్సు చేసి ఆయన్ని రప్పించుకుంది. అంత శక్తివంతురాలు. అంటే ఇక్కడ ఎలా మన ప్రయాణం కూడా అదే కదండి. అంతే కదండి. వివాహం అయిన తర్వాత ఒక వ్యవస్థ, తర్వాత సంతానము, తర్వాత అంటే అలా చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క మెట్టు ఆఖరికి నవమం సిద్ధిదాత్రీచ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం అవుతుంది, మనం పరిపూర్ణమైన స్త్రీగా రూపుదిద్దుతాం. అంతే కదండి. సంతానము, వాళ్ళు పెరగడము, వాళ్ళ బాగోగులు. అంటే ఇక్కడ ఏంటి అంటే జీవితంలో మనం కూడా ఈ అసురతత్వాన్ని వదిలేసి మన ప్రయాణం ఎప్పుడూ దైవత్వంతో నిండి ఉండాలని చెప్పేదే ఈ శరన్నవరాత్రులు. కేవలం రోజుకో అలంకారం చేస్తున్నాను కాబట్టి ఆ మాతల్ని ఎప్పుడు విభజించి చూసే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. అన్ని రోజులు కలిపి ఒక పూర్ణ కుంభం. అందుకని ఉన్నది మొత్తము దుర్గే. ఆ దుర్గ యొక్క అలంకారాలు, ఆవిడ ప్రయాణం ఎలా సాగింది అని చెప్పేదే ఈ నవరాత్రి. ఇవి మన జీవితంలోకి అన్వయించుకోండి. మనలో ఉండే అసుర లక్షణాలని, కామక్రోధ లోభ మదమత్సరాలనే అసుర లక్షణాలని వదిలేయండి కొంతైనా. అప్పుడు కదా జ్ఞానం. చండీపాఠంలో కూడా కాళీ అధ్యాయం, ప్రథమ అధ్యాయం ఒకటే ఉంటుంది. కోపం ఎంత? 1%. అవును, చెప్పారు. మహాలక్ష్మి సంపద కొంత శాతం, జ్ఞానం ఎక్కువ శాతం. దీనికోసమే అందుకే చూడండి, ఎదిగిన దగ్గర నుంచి సిద్ధిదాత్రి దాకా మహాగౌరీతి చాష్టమం, సప్తమం కాళరాత్రిచి, అంటే షష్టం కాత్యాయనీతిచ. అంటే స్కందమాత దగ్గర నుంచి పంచమం స్కందమాత, షష్ఠం కాత్యాయని, అంటే పరిణితి చూడండి. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకోవాలి ఇంకో విషయం. చాలా అంటే అమ్మవారి గురించి చెప్తుంటే ఉత్సాహం ఎలా వస్తుందంటే, పంచమం స్కందమాత. ఆ స్కందమాత అంటే సంతానం కలిగారు. కాత్యాయని దేవి వివాహ సిద్ధి చేస్తుంది. అంటే తన బిడ్డలకి పెళ్లి చేస్తే ఆ బాధ్యతని కాత్యాయని దేవి తీసుకుంది. చూసారా? నిజమే. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మా, ఇదంతా దీనికి మనకి సంబంధం లేదనుకుంటున్నారు. చూడండి, ఒక్కొక్క అవతారము. స్కందమాత తర్వాత కాత్యాయని, అంటే వివాహాలకి నిర్వర్తించే వయసు తర్వాత అవతారం. సప్తమం కాళరాత్రి, అంటే ఇక్కడ ఏంటి, అక్కడ వివాహం అయిపోయింది పిల్లలకి. తర్వాత సప్తమం కాళరాత్రి అంటే కాళీ అనుకోండి. కాలాన్ని పరీక్షించేది కాళీ. అందరూ ఏమనుకుంటారు, అమ్మయుడు ఎంత ఉగ్రదేవత. కాలాన్ని అనుక్షణం కాపాడేది కాలమే కాళీ. ఈ కాళీ ఏం చేస్తుందండి, దుష్ట సంహారం చేస్తూ తనలో జ్ఞానాన్ని, అంటే ఇక్కడ చూడండి మొత్తం తన సంసారం అంతటికి కూడా పెద్ద దిక్కుగా మారుతుంది. ఎంత అద్భుతమైన నిర్వచనం అండి. అంటే అంటే మన జీవితంలోకి ఇవి ఎలా అన్వయించుకోవాలి అనేది, మన బిడ్డల్ని పదవి పెట్టుకొని వాళ్ళ మీదకి ఎటువంటి ఏమి రాకుండా కూడా తల్లి రక్షిస్తూ ఉంటుంది కదా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అవనివ్వండి కదా. ఇక మళ్ళీ తన అష్టమం మహాగౌరీచిత అష్టమం, మహాగౌరిగా మారి ఇంకా పరిణితి చెందుతుంది. మొత్తం అన్నీ ఇంకా ఆఖరికి వచ్చేసరికి అన్నీ సిద్ధించాయి కాబట్టి రక్షించుకుంటమే కదా. అంతే కదండి. తపస్సు గౌరీ అంటే తపస్సు. ఎంత తపస్సు అండి గౌరిది. ఆ భర్త, పిల్లలు, జ్ఞానము ఇదంతా రక్షించుకోవడము, మళ్ళీ తపస్సు, ఇందులో ఎన్నున్నాయి. అంటే ఇలాగే మనం కూడా ఉన్నాము. ఇవన్నీ మనము సరిగ్గా మన యొక్క బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి మనం చేసే పూజే ఈ నవరాత్రి. మన బాధ్యతలు పూర్తి చేసుకోవడానికి మనకు ఒక శక్తి కావాలి కదా. ఈ శక్తిని సంపాదించేటటువంటి పూజే నవరాత్రి పండగ. దీన్నే దసరా అని. ఇక్కడ మహాలక్ష్మి, ఆయుధ పూజ ఇవన్నీ ఉంటాయమ్మా. ఇది మహిషాసురమర్దిని దగ్గరకు వచ్చేసరికి మనం కూడా ఇంత పరిణితి చెందాలి. ఇంత అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానం వైపు అడుగులు వేయాలి. ఇక మరొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.